హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ స్మార్ట్ క్రియేటివ్ న్యూస్. ఫస్ట్ టైం నా ఛానల్ చూసిన లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఛానల్ లైక్ చేయడం మర్చిపోతే లైక్ చేస్తే ఇంకొంతమందికి నా వీడియోస్ రీచ్ అవుతాయి. సో ఇవాళ అగ్నిపరీక్ష సీజన్ 2 లేటెస్ట్ ఎపిసోడ్లో ఏం జరిగిందో చూసేద్దాం. యాక్చువల్ ఎపిసోడ్లో వచ్చేసి ఇవాళ ఎల్లో కార్డ్స్ స్టార్ట్ చేస్తున్నామని చెప్పారనమాట. అంటే ఇవాళ నుంచి డేంజర్ జోన్లోకి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది, ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుందని చెప్పారనమాట. సో ఇవాళ మామూలుగా ఫస్ట్ బాహుబలి లాగా అంటే ఎవరు మీలో బాహుబలి, మీ బలాబలాలు ఎలా ఉన్నాయో ఎంత ఉన్నాయో చూద్దామని చెప్పి అట్లా మామూలుగా టాస్క్ లాగా పెట్టారనమాట. ఆ టాస్క్లో వచ్చేసి ఫస్ట్ అపూర్వ సృష్టి ఇద్దరు కలిసి హ్యాండ్ రైజింగ్ అంటే బలాబలాలు పెడితే అపూర్వని చిటికలో ఓడించిందంటారు కదా, అట్లా ఓడించేసింది సృష్టి. సో అంటే సృష్టి గెలిచింది దీనిలో. అంటే ఇది మామూలుగా పెట్టారనమాట, టాస్క్లా కాదు, జస్ట్ మామూలుగా పెట్టారు. అబ్బాయిలో అయితే రోహిత్ మిథిలేష్లో రోహిత్ విన్ అయ్యాడు. యాక్చువల్గా మిథిలేష్ని చూస్తుంటే మిథిలేష్ విన్ అవుతాడు అనుకుంటారు, కానీ ఎందుకో కానీ ప్రతి గేమ్లో మిథిలేష్ తను గివప్ ఇచ్చేస్తున్నాడు అన్నట్టు ఉంటుంది. ఈసారి కూడా గివప్ ఇవ్వటం కాదు, తను ఓడిపోతున్నాడు, తను అది నిరూపించుకోలేకపోతున్నాడు, ఎందుకో రీజన్ తెలియదు. సో అలా అయిపోయిందనమాట. ఇలా అయిపోయిన తర్వాత సో ఇప్పుడు వచ్చేసి మామూలుగా 2 గ్రూప్స్ అని డివైడ్ చేశారు, లేడీస్ జెంట్స్. అంటే అమ్మాయిలు అబ్బాయిలని గ్రూప్ డివైడ్ చేసి వీళ్ళల్లో వీక్ ఎవరు స్ట్రాంగ్ ఎవరు అనేది వాళ్ళ నుంచే తీసామన్నారు. అంటే ఎట్లా అంటే ఒక టాస్క్ అనమాట. అంటే ఇప్పుడు మ్యూజిక్ చైర్స్ ఉంటాయి కదా, అట్లా మ్యూజిక్ చైర్స్ పెట్టి మ్యూజిక్ చైర్లో ఎవరైతే విన్ అవుతారో, అంటే ఫస్ట్ ఎవరు కూర్చుంటారో ఆ చైర్లో, ఆ కూర్చున్న వాళ్ళు వాళ్ళ గ్రూప్లో, అంటే అమ్మాయి కూర్చుంటే అమ్మాయిల గ్రూప్లో మీరు ఎవరు వీక్ అనుకుంటున్నారో వాళ్ళు చెప్తే వాళ్ళు వచ్చేసి వీక్ గ్రూప్లోకి వెళ్తారనమాట. వాళ్ళకి వచ్చేసి బ్లూ ట్యాగ్ వస్తుంది. సో అట్లా ప్రతి ఒక్కళ్ళు విన్ అయ్యి ఒక్కొక్కరిని తీసేశారనమాట. ఇప్పుడు ఫస్ట్ మిథిలేష్ ఎవరిని తీసేశాడంటే రామకృష్ణని తీసేశాడు. రామకృష్ణని తీసి, ఎందుకు రామకృష్ణ అంటే తను డిసిషన్స్ త్వరగా తీసుకెళ్ళిపోతున్నాడు అని చెప్పాడు అనమాట. నెక్స్ట్ ఇప్పుడు అమ్మాయిలో తీసుకుంటే అమ్మాయిలో సృష్టి వచ్చేసి ప్రియా వీక్ ప్లేయర్ అని చెప్పింది అనమాట. ఝాన్సీ వచ్చేసి అపూర్వ, ఇట్లా వీక్ ప్లేయర్స్ అన్ని ఇట్లా చెప్పటం. ఇంకొకటి వచ్చేసి లాస్ట్ ఎపిసోడ్లో ఒక గొడవ జరిగింది కదా, రోహిత్ అమన్ ఇద్దరిది ఒక టాస్క్లో రోహిత్ వచ్చేసి ఫిజికల్ అవ్వద్దంటే ఆగిపోయి అమన్ ఫిజికల్ అయ్యాడు. అపూర్వ వచ్చేసి ఫస్ట్ రోహిత్ విన్ను, ఎందుకంటే నేను ఫిజికల్ అవ్వద్దన్నా అమన్ ఫిజికల్ అయ్యాడని చెప్పడం. అది బయట నెగిటివ్గా పోర్ట్రేట్ అయింది. పోర్ట్రేట్ అవ్వడం కాదు, అది నెగిటివ్గా అమన్నే కావాలని చేశాడు. బట్ అపూర్వాని ఇవాళ తీసుకొచ్చి నీ వల్ల నేను నెగిటివ్ అయ్యాను బయట అని చెప్పి చిన్న ఇష్యూలాగా గొడవలాగా కూడా జరిగిందనమాట. అదైతే పెద్ద ఇష్యూగా చేద్దామని చెప్పి ట్రై చేశారు. బట్ మన సంచాలకులు ప్లస్ మన జ్యూరీ ఉంటారు కదా, జ్యూరీ అసలు ఇది కాదు టాపిక్ అని చెప్పి ఆ టాపిక్ ఆపేశారు. యాక్చువల్గా టాపిక్ ఏంటంటే మిథిలేష్ వచ్చేసి వీక్ టీంలోకి వెళ్ళాలని చెప్పి కావాలని ఓడిపోయాడు అని చెప్పి తీసుకొస్తాడనమాట ఒక ఇష్యూ దీపక్ మీద. సో దాని గురించి డిస్కషన్ జరుగుతుంది. దీపక్ ఏమో నేను కావాలని ఏం చేయలేదు, నేను కూర్చోబోతుంటేనే తను కూర్చున్నాడు, అమ్మను వచ్చి కూర్చున్నాడు అని చెప్పి. సో ఇదనమాట ఇక్కడ టాస్క్. సో వీళ్ళల్లో వచ్చేసి ఇప్పుడు 8 మెంబర్స్ ఏమో వీక్ ప్లేయర్స్, స్ట్రాంగ్ ప్లేయర్స్ 7 మెంబర్స్ ఉన్నారు. సో స్ట్రాంగ్ ప్లేయర్స్ 7 మెంబర్స్ వీక్ ప్లేయర్లో ఒకళ్ళని తీసేయమంటే వాళ్ళందరూ కలిసి గాయత్రిని తీసేశారు. రీజన్ ఏంటంటే తను టాస్క్ అంటే ఈ చైర్స్ టాస్క్ ఆడేటప్పుడు ఆ అమ్మాయి కావాలని చెప్పి గేమ్స్ సరిగ్గా ఆడకుండా వాళ్ళతో పోటీ పడలేదని చెప్పి, అంటే తనేమో నేను పొడుగా ఉండటం వల్ల నీకు కూర్చోవడం కుదరలేదని చెప్పింది అనమాట. సో ఇది వచ్చేసి ఇవాళ ఎపిసోడ్ రివ్యూ. సో సీ యూ నెక్స్ట్ వీడియో గైస్, బాయ్.